హలో అండి. మేము ఈరోజు మట్టి గణపయ్యను నిమజ్జనం చేసుకుంటున్నాము. బయటకు వెళ్తే కలుషితమైన వాటర్ ఉంటాయి కదా, అంతా మురికి నీళ్ళలోనే వేస్తారు. అంటే హైదరాబాద్లో మంచినీళ్ళు దొరకడం కష్టం కాబట్టి అందరూ మురికి నీళ్ళలోనే వేస్తారు. అట్లా మాకు వేయడం ఇష్టం లేక మేము ఇంట్లోనే బోర్ నీళ్ళు టబ్బులో పట్టుకొని ఇంట్లో నిమజ్జనం చేసుకున్నాము. 1.5 అవర్లో కరిగిపోయారు. మట్టి వినాయకుడు కాబట్టి చెట్లకు తర్వాత చెట్లకు నీళ్లు పోసుకున్నాము. ఎట్లా నిమజ్జనం చేశానో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకుంటారా చెప్పండి. ఓకే అండి. మెదక్ జిల్లా హవేలి గట్కర్ మండలం నాగ్పూర్ వాగులో కారు పడిపోయింది. వరద ఎక్కువగా ఉంది. రావులపాలెం మారిస్తున్న డ్రైవర్ దింపించుకొని కొత్తపేట వాగులో మంగళూరుకు రమ్మని बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। Stop it. You done. నేనే పెట్టుకుంటాను అనుకుంటున్నాను. లేట్ అయినా పూజ కడివే పూజ ఆల్రెడీ లేట్ అయినా అయింది. అది అయిపోయింది. నేనే పెట్టుకుంటాను అనుకుంటున్నాను. లేట్ అయినా పూజ కడివే పూజ ఆల్రెడీ లేట్ అయినా అయింది. చూడడానికి వెళ్ళి వీడియో తీశాను. ఎంత బాగుందంటే ఫిలిం నగర్ అసోసియేషన్ వాళ్ళది ఇది. ప్రతి ఇయర్ పెద్ద భారీ బడ్జెట్తో పెడతారు. చాలా చాలా బాగుంటుంది. ఇయర్కి చేంజ్ చేస్తారు. ఒక పెద్ద మందిరంలోకి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది. లైటింగ్స్తో ఎంత బాగుంటుందో మీరే చూడండి. నేను చెప్పడం కాకుండా చూసిన వాళ్ళైతే ఇయర్ ఎలా చూసారో, ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడని వాళ్ళకైతే చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా చాలా బాగా అనిపించింది. అసలు అందులో కూర్చుంటే అసలు రావాలని అనిపించట్లేదు బొజ్జ గణపయ్యని చూసి. నచ్చిందా అండి? మీకు ఎవరికైనా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంట్రీ ఒకలాగా ఉంటుంది, అవుట్ సైడ్ ఇన్ సైడ్ ఉంటుంది. ఇట్లా వెళ్ళాలి. ఎంత బాగుందో చూడండి. లైటింగ్ ఇట్లా ముందు డెకరేషను, లోపలికి వచ్చాక డెకరేషను చాలా చాలా బాగుంటుంది. చూడండి, చాలాసేపు కూర్చున్నాను. ఎంత మంచిగా అనిపించిందో. ఓకే అండి.
ఈ వినాయకుడు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి ఈ వినాయకునికి అలా వేశారు. షేక్పేట్ వినాయకుడు ఎంత బాగుందో చూడండి. ఆయన ముందు నేను ఇంత కనిపిస్తున్నా, చాలా చాలా బాగా అనిపించింది. ఎక్కడ వినాయకులు దగ్గరికి వెళ్ళినా సందడిగా చాలా హ్యాపీగా అనిపించింది. మీ సైడ్ ఇలా పెట్టుకుంటారా? ఈ వినాయకుడు నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. చాలా చాలా బాగున్నారు. నేను ఇంతవరకు ఇలాంటి వినాయకుడిని చూడలేదు. మీరు చూసి ఉన్నారా, చూడలేదా? కామెంట్ చేయండి. సూపర్గా ఉంది. ఈ వినాయకుడు అయితే ఎంత బాగున్నాడో చూడండి. స్పెషల్గా అనిపించారు. ఆయన ముందు మనం ఎంత కనపడుతుందో, ఎంత హైట్లో ఉన్నారు చూడండి. సూపర్గా అనిపించింది. తామర పువ్వులో వినాయకుడు నిలబడి ఉన్నట్టు 4 చేతులతో ఉన్నారు. చాలా చాలా బాగా అనిపించింది. మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వినాయకుడు వచ్చేసి గోల్కొండ దగ్గర ఉన్నారు. చాలా చాలా బాగుంది. చూడాలనిపించి అన్ని వినాయకుల దగ్గరికి వెళ్ళి చూశాను. ఇంకొక వినాయకుడిని చూడండి, అమ్మవారి రూపం వెనకాల ఉన్నారు. వినాయకుడు ముందు కూర్చున్నారు. ఎంత బాగున్నారో చూడండి. ఈ వినాయకుడు వచ్చేసి టోలి చౌకి దగ్గరలో ఉన్నారు. ఎంత బాగా అనిపించారంటే అంత బాగా అనిపించారు. ఇటు ఒక సింహం నోరులాగా, ఇటు ఒక సింహం నోరులాగా, కింద చూడండి ఎలుక వాహనము, వినాయకుని వాహనము ఉండరు కదా, ఎంత బాగున్నారో చూడండి. కింద చిన్నగా ఎలుకలాగా చిన్న విగ్రహాన్ని పెట్టారు. చాలా చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ అనిపించిందండి. చాలా చాలా బాగుంది. ఈ వినాయకుడు టోలి చౌకి దూరంలో ఉన్నారు, మెహదీపట్నంకు దగ్గర. ఎంతో బాగున్నారో చూడండి. అబ్బాబా, రెండు కళ్ళు చాలట్లేదు, అంత మంచిగా అనిపించింది. అందరూ అన్ని వినాయకులు చూసి మొక్కుకోండి. అందరికీ ఈ భాగ్యం కలగదు కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వెళ్తారు, ఒక్కొక్కసారి వెళ్ళరు. నేనైతే ప్రత్యేకంగా వినాయకులను చూడడం కోసం వెళ్ళి వీడియో తీసి పెట్టాను, మీ అందరు చూస్తారని. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. కామెంట్ తప్పనిసరి చేయండి. అందరు మొక్కుకోండి.